హాయ్ ఫ్రెండ్స్! ఈ కథ 2001 డిసెంబర్ నెలలో మొదలవుతుంది. ఇక్కడ మనకు ఒక కుటుంబాన్ని చూపిస్తారు. ఆ జంట పేర్లు ఏడీ, అలాగే జుమియాతి. మనం షార్ట్‌కట్‌లో జూమ్ అని పిలుచుకుందాం. జూమ్ ఇక్కడ ఒక సెలూన్ నడుపుతూ ఉంటుంది. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెద్ద కూతురు పేరు వీత, చిన్న కొడుకు పేరు ద్వి. ఏడీ ఒక ఐడియల్ భర్త, మంచి తండ్రి, అలాగే మంచి సిటిజన్ కూడా. అతను తన భార్యని, పిల్లల్ని చాలా ప్రేమిస్తుంటాడు. వాళ్ళ ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. వాళ్ళను చాలా సంతోషంగా ఉంచుతాడు. ఏడీ సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల మధ్యలోనే తన పని ముగించుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రాగానే పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ బాగోగులు చూసుకుంటుంటాడు. మరోవైపు జూమ్ సెలూన్‌కి కస్టమర్లు ఎక్కువగా వస్తుంటారు. అందుకే ఆమె ఇంటికి రావడం తరచుగా లేట్ అవుతూ ఉంటుంది. ఈ కారణంగా పిల్లలు వాళ్ళ అమ్మ మీద కాస్త అప్సెట్‌గా ఉంటారు. వాళ్ళ అమ్మతో బాండింగ్ సరిగ్గా కుదరదు. వాళ్ళ తండ్రి ఏడీకి మాత్రమే బాగా దగ్గరవుతారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఏం జరుగుతుందంటే, పిల్లలు వాళ్ళ అమ్మ జూమ్‌తో మాట్లాడడం కూడా మానేస్తారు. ఈ విషయం జూమ్‌కి చాలా బాధ కలిగిస్తుంది. ఆమె తన భర్త ఏడీతో దీని గురించి మాట్లాడుతూ పిల్లలు తనతో అప్సెట్‌గా ఉన్నారని, ఒకవేళ తను హౌస్ వైఫ్‌గా ఇంట్లోనే ఉండి పిల్లల్ని, ఇంటి పనుల్ని చూసుకోవాల్సి వచ్చినా తనకు బాధ లేదని, కనీసం దీనివల్ల పిల్లలతో తన బాండింగ్ అయినా బాగుపడుతుంది కదా అని అంటుంది. ఇది విన్న ఏడీ ఆమెను ఓదారుస్తాడు. దీని గురించి ఎక్కువగా బాధపడొద్దని, పిల్లల విషయం తను చూసుకుంటానని, వాళ్లకు నచ్చజెప్తే అర్థం చేసుకుంటారని అంటాడు. తర్వాత రోజు ఆదివారం అయినా సరే ఏడీ నచ్చజెప్పడంతో జూమ్ సెలూన్‌కి వెళ్తుంది. అక్కడ లేడీస్ అందరూ ఏడీ గురించి చాలా పొగుడుతుంటారు. అతను జూమ్‌కి ఎంత స్వేచ్ఛ ఇస్తున్నాడో, పని చేయడానికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అని మాట్లాడుకుంటారు. దానికి విరుద్ధంగా ఇంట్లో ద్వి రెడీ అవుతూ ఉంటాడు. అతను విలేజ్ ఫుట్బాల్ టీంలో మెంబర్. ఈరోజు కూడా ప్రాక్టీస్‌కి వెళ్ళాలి. సో, ఏడీ వీతని తన తమ్ముడితో వెళ్ళమని చెప్తాడు. అప్పుడు వీత తన తండ్రితో ఆదివారం రోజైనా అమ్మ ఇంట్లో ఉండాలి కదా అని అంటుంది. దానికి ఏడీ జూమ్ పనిచేస్తుంది. మన పిల్లల మంచి భవిష్యత్తు కోసమే కదా అని నచ్చజెప్తాడు. అప్పుడు వీత అయితే మీరు ద్వితో పాటు ప్రాక్టీస్‌కి వెళ్ళండి అని అంటుంది. దానికి అతను నేను ఇంట్లో ఉండి క్లీనింగ్, మిగతా పనులు చేస్తాను. అమ్మ లేనప్పుడు ఈ పనులు చేయడం ముఖ్యం కదా అని అంటాడు. సరే అని వీత ఒప్పుకొని ద్విని ప్రాక్టీస్‌కు తీసుకొని బయలుదేరుతుంది. కాసేపటి తర్వాత ఏం జరుగుతుందంటే, వీతాకి కడుపులో నొప్పి మొదలవుతుంది. దాంతో ఆమె ద్వితో నేను ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. కాసేపట్లో మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెళ్తుంది. ఆమె ఇంటికి వస్తుంది కానీ ఇంట్లో ఏడీ కనిపించడు. అది ఆమెకు చాలా వింతగా అనిపిస్తుంది. ఆమె ఇల్లంతా వెతుకుతూ బెడ్‌రూమ్ డోర్ తెరుస్తుంది. అక్కడ ఏడీ, అంటే తన తండ్రి, వేరే అమ్మాయితో క్లోజ్‌గా, అంటే బంచిక్ చేస్తూ ఉండడం చూస్తుంది. ఆ లేడీ మరెవరో కాదు, జూమ్ సెలూన్‌కి వచ్చే కస్టమర్. ఇది చూసి వీతాకి కాళ్ల కింద భూమి కదిలినట్లవుతుంది. అంత మంచివాడైన తన తండ్రి ఇలా ఎలా చేస్తాడో అని షాకవుతుంది. ఏడీ కూడా తన కూతురిని చూస్తాడు. అతను వీతతో ఈ విషయం మీ అమ్మకు అస్సలు చెప్పకూడదు అని వార్నింగ్ ఇస్తూ కోపంలో ఆమెను చెంపదెబ్బ కొడతాడు. దాంతో వీత చాలా భయపడిపోతుంది. కథ ఇక్కడి నుంచి ముందుకు సాగి ఫిబ్రవరి 2022కి వస్తుంది. వీత ఏడి గురించి తెలిసిన నిజాన్ని తనలోనే దాచుకుని ఉంటుంది. కానీ వాళ్ళ నాన్న మీద చాలా కోపంగా ఉంటుంది. ఇప్పుడు ఏడి పని మీద ఒక వారం రోజులు వేరే ఊరు వెళ్తున్నానని చెప్పి వెళ్తాడు. కానీ వారం కంటే ఎక్కువ టైం గడిచిపోతుంది. ఇరుగు పొరుగు వాళ్ళు పుకార్లు మొదలు పెడతారు. ఇదే సమయంలో వీత క్లాస్ రిపోర్ట్ వస్తుంది. అందులో ఆమె టాపర్‌గా నిలుస్తుంది. ద్వి పుట్టినరోజు కూడా వస్తుంది. దానికోసం జూమ్ పిల్లలిద్దరిని తీసుకుని బీచ్‌కి వెకేషన్‌కి వెళ్తుంది. ఇప్పటికీ పిల్లలతో జూమ్ బాండింగ్ కూడా బాగా బలపడుతుంది. వాళ్ళు వెకేషన్ నుండి తిరిగి వచ్చాక వాళ్ళ పక్కింటి బుర్హాన్ ఏడీ గురించి అడుగుతాడు. అతను బయట ఉన్నాడని, బహుశా వచ్చే వారం వస్తాడని జూమ్ చెప్తుంది. తర్వాత రోజు జూమ్ సెలూన్‌కి వెళ్తుంది. కాసేపటి తర్వాత వీత, అలాగే ద్వి డబ్బుల కోసం సెలూన్‌కి వస్తారు. అక్కడ వీత షాకింగ్‌గా ఆ లేడీని చూస్తుంది. ఆమె పేరే రీనీ. ఎవరితోనైతే ఏడీ క్లోజ్‌గా ఉన్నాడో ఆమెనే. ఆమెను చూడగానే వీత చాలా డిస్టర్బ్ అవుతుంది. అసలు విషయం ఏంటంటే, ఆ రోజు రీని కూడా వీతాని చూసుంటుంది. అందుకే ఆమె వీతకి ఒక రకమైన స్మైల్ ఇచ్చి వెళ్తుంది. తనకు ఏమీ పర్లేదు అన్నట్లుగా. ఈ రాత్రి వీత పడుకుని అదే విషయం ఆలోచిస్తుంటే బయట నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. లేచి చూసేసరికి జూమ్ గదిలో ఉండదు. గోడ మీద వెనక వైపు పాకుతూ జూమ్ ఎక్కడికో వెళ్తుంది. కానీ వీత దాన్ని చూడలేదు. ఇది చాలా వింతగా ఉంటుంది. ఆమెకు వాళ్ళ అమ్మ బయట నడుస్తున్నట్లు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్తే జూమ్ ఒక చెట్టు మీద కూర్చుని ఉంటుంది. మరుసటి క్షణమే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది చూసి వీత ఏడవడం మొదలు పెడుతుంది. ఇంట్లో చూస్తే ఏడీ మరియు రీని జూమ్ చావుని చూసి సంతోషపడుతుంటారు.
ఇంతలోనే వీత ఉలిక్కి పడిలేస్తుంది. ఇదంతా ఒక పీడకల. మరుసటి రోజు వీత అలాగే జూమ్ పక్కింటి బుర్హాన్ ఇంట్లో ఒక ఫంక్షన్కి వెళ్తారు. అక్కడ జూమ్ అందరితో ఏడీ ఇంకా రాలేదు, రావడానికి మరో వారం పడుతుంది అని చెప్తుంది. అక్కడ ఉన్నవాళ్ళు గొనుక్కోవడం మొదలు పెడతారు. జూమ్కి ఇది తేడాగా అనిపిస్తుంది. అసలు విషయం ఏంటి అని బుర్హాన్ని అడుగుతుంది. అప్పుడు అతను, ఏడీ వెళ్ళిపోయి చాలా కాలమైంది, ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే మీరిద్దరూ విడిపోయారని, పరువు కోసం నువ్వు ఎవరికీ చెప్పడం లేదని అనుకుంటున్నారు అని చెప్తాడు. జూమ్ ఆశ్చర్యపోతూ, అలా ఎలా జరుగుతుంది? ఏడి వెళ్ళి వారం రోజులే కదా అయ్యింది, వచ్చే వారం వచ్చేస్తాడు కదా అంటుంది. కానీ బుర్హాన్ అలా కాదు. ఏడి ఫిబ్రవరి 2002లో వెళ్ళాడు. ఇప్పుడు ఆగస్ట్ 2003 నడుస్తోంది. అంటే వారం కాదు, ఏడి వెళ్ళిపోయి ఏడాదిన్నర దాటిపోయింది అని చెప్తాడు. ఇది విని జూమ్ షాక్ అవుతుంది. అసలు ఇలా ఎలా సాధ్యం అని కంగారు పడుతుంది. ఇంటికి వచ్చాక వీత కూడా, నిజమే మమ్మీ, ఏడాదికి పైగా గడిచిపోయింది, ఈ విషయం మనకెందుకు తెలియలేదు, అసలు నాన్న ఎక్కడున్నారు అని అడుగుతుంది. సరే అని మరుసటి రోజు ఇద్దరూ కలిసి ఏడీ ఆఫీస్కి వెళ్దామని బయలుదేరుతుంటారు. సరిగ్గా అదే టైంకి ఏడీ ఇంటికి తిరిగి వస్తాడు. ఏమీ జరగనట్లు, తను నిజంగానే వారం రోజులే వెళ్ళినట్టు ప్రవర్తిస్తాడు. అంటే మిగతా జనాలందరూ అబద్ధం చెప్తున్నట్లు, క్యాలెండర్ కూడా అబద్ధం చెప్తున్నట్లు బిహేవ్ చేస్తాడు. ఆ రాత్రి జూమ్ తన భర్తతో మాట్లాడడానికి వెళ్తే అతను సరిగ్గా మాట్లాడకుండా ఇంటి పత్రాలు వెతకడం మొదలు పెడతాడు. తనకు ఇల్లు అలాగే స్థలం పత్రాలు కావాలని, బిజినెస్లో డబ్బులు పెట్టాలని అంటాడు. జూమ్ మాత్రం, నువ్వు అసలు ఏం బిజినెస్ చేస్తున్నావు, నాకేం తెలియదు కదా, ఈ స్థలం నాది, నాది ఎవరికీ ఇవ్వను, ఇది నా పిల్లల భవిష్యత్తు కోసమని గట్టిగా చెప్తుంది. దీనికి ఏడీకి విపరీతమైన కోపం వచ్చి ఆమె మీద చేయి చేసుకుంటాడు. ఇది చూసిన వీత జూమ్తో, నువ్వు ఫ్యామిలీకి టైం ఇచ్చి ఉంటే ఇలా జరిగేది కాదు కదా అంటుంది. ఆ మాట విని జూమ్ చాలా బాధపడుతుంది. తర్వాత రోజు ఏడీ పనికి వెళ్తాడు. వీత అతనికి ఇష్టమైన వంట చేసి ఆఫీస్కి తీసుకెళ్తుంది. కానీ ఏడీ తన కూతురుతో ఒక్క మాట కూడా మాట్లాడు. ఆమె తెచ్చిన వంటను కూడా తినడు. పైగా ఆ ఫుడ్ని అక్కడే ఉన్న డస్ట్బిన్లో పడేస్తాడు. మరోవైపు బుర్హాన్ జూమ్తో మాట్లాడడానికి వస్తాడు. ఏడీ మళ్ళీ మాయమయ్యాడు. ఏడీ తన కుటుంబాన్ని మర్చిపోయాడని అందరికీ అర్థమవుతుంది. అలాగే మీ ఫ్యామిలీ కూడా అతను ఇన్ని రోజులు లేకపోయినా మిస్ అయినట్లు అనిపించడం లేదు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉండాలి. మీరు ఒకసారి ఉస్తాద్ అహ్మద్ని కలవాలి అని సలహా ఇస్తాడు. ఆ రాత్రి వీత అలాగే జూమ్ అహ్మద్ని కలవడానికి వెళ్తారు. ఆయన చెక్ చేసి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. ఏడీ నిజానికి ఎక్కడికి వెళ్ళలేదు. అతను జూమ్ లాగే కనిపించే ఒక స్త్రీతో కలిసి ఉంటున్నాడు. ఆ స్త్రీ ఏడీ మీద ఒక మంత్రం ప్రయోగించింది. దానివల్ల ఏడీకి ఆ స్త్రీనే జూమ్లా కనిపిస్తుంది. అంటే ఏడీ భ్రమలో బ్రతుకుతున్నాడు. ఇన్నాళ్ళు తన భార్యతోనే ఉన్నానని అతను అనుకుంటున్నాడు. ఇక్కడ అహ్మద్ ఒక ప్రాచీన ఆచారం గురించి చెప్తాడు. దాని పేరు సబ్దా బాందీతా రాతు. ఇది వేల సంవత్సరాల నుండి ఉంది. పూర్వం రాజులు వేరే దేశాల మీద గెలవడానికి దీన్ని వాడేవారు. కానీ ఇప్పుడు దీన్ని చెడ్డ పనుల కోసం వాడుతున్నారు. ఈ ప్రయోగాన్ని వేరెవరో కాదు, రీనీనే చేసింది. ఒక మాంత్రికుడి సహాయంతో ఆమె ఇది చేసింది. ఆమె సబ్దా బందితా రాతు ప్రాక్టీస్ చేసింది. ఇందులో ఆమె 3 పగళ్ళు 3 రాత్రులు ఏమీ తినకుండా తాగకుండా పూర్తి నిశ్శబ్దంతో ఈ పూజ చేయాలి. ఇక్కడ మనకు చూపిస్తారు. రీని ఆ పూజ మొదలు పెడుతుంది. ఒక పెద్ద కొండ చిలువ వచ్చి ఆమెను చుట్టుకుంటుంది. అయినా ఆమె భయపడకుండా మెడిటేషన్లోనే ఉంటుంది. తర్వాత చిన్న చిన్న పాములు ఆమెను చుట్టుముడతాయి. అయినా ఆమె శాంతంగానే ఉంటుంది. ఫైనల్గా 3 రోజుల తర్వాత పూజ పూర్తవుతుంది. షమాన్ ఆమెతో, నువ్వు కోరుకున్న మగాడు నీవాడే, నిన్నే కోరుకుంటాడు అని చెప్తుంది. ఇంటికి వచ్చాక రీని ఇంకో రక్తపు పూజ చేస్తుంది. అందులో ఆమె ఏడీ కళ్ళు అలాగే గుండెను సీల్ చేసేస్తుంది. అలాగే ఏడీ కుటుంబాన్ని అతనికి అపరిచితుల్లా కనిపించేలా చేస్తుంది. తన మీద పూజ చేసుకుని ఏడీ కళ్ళకు తన జూమ్లా కనిపించేలా చేసుకుంటుంది. అందుకే ఆమె వీతాన్ని చూసి ఒక రకమైన స్మైల్ ఇచ్చింది. రీని ఇలా ఎందుకు చేసిందంటే, అందరూ ఆడవాళ్ళు ఏడీని పొగుడుతుంటారు కదా, బహుశా రీని ఏడీని ఇష్టపడి ఉంటుంది. అందుకే ఇలా చేసింది. ఇప్పుడు ఏడీ రీనితో ఉన్నప్పుడల్లా జూమ్తోనే ఉన్నానని అనుకుంటాడు. తన నిజమైన ఫ్యామిలీ అతనికి పరాయి వాళ్ళలాగా కనిపిస్తుంది. ఇది నెలలు సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. జూమ్ ఇది విని చాలా బాధపడుతుంది. దీన్ని సరిచేయడానికి, మంత్రాన్ని విరగ్గొట్టడానికి దారి లేదా అని అడుగుతుంది. దానికి అహ్మద్, అల్లాహ్ మాత్రమే దీన్ని సరిచేయగలడు, నువ్వు ప్రార్థనలు చెయ్యి, నమాజ్ చెయ్యి, అప్పుడే అంతా సర్దుకుంటుంది అని చెప్తాడు. ఇంటికి వచ్చి వీతా జూమ్ ప్రార్థనలు చేస్తారు. ఈలోపే ఏడీ జూమ్ ఉన్న ఫోటోలో జూమ్ వైపు ఉన్న అద్దం పగిలిపోతుంది. మరుసటి రోజు జూమ్ సెలూన్కి వెళ్తుంది. అక్కడ కస్టమర్లు చాలా తగ్గిపోతారు. జూమ్కి సాధారణం కంటే
ఎక్కువ వేడి పుడుతుంది. ముక్కు నుండి రక్తం కారుతుంది. ఒక టైంలో సెలూన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఆమె నీళ్లు తాగడానికి వెళ్తే గ్లాసులో తేలు కనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఏమీ ఉండదు. దాంతో ఆమె చాలా భయపడుతుంది. సెలూన్‌లో పనిచేసే అమ్మాయిలు, "మీరు ఈ మధ్య జబ్బు పడినట్లు ఉంటున్నారు. సెలూన్ కూడా ఖాళీగా ఉంటుంది" అని చెప్తారు. అంతేకాదు వాళ్ళు సెలూన్ బయట రోజు ఎర్రమట్టిని చూస్తున్నామని, క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ ఆ మట్టి వస్తోందని చెప్తారు. వాళ్ళు రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే, ఎవరి బిజినెస్ అయినా నాశనం చేయడానికి శ్మశానపు మట్టిని షాప్ ముందు పోస్తారట. అంటే ఎవరో జూమ్ సెలూన్ మీద అసూయతో దాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారు. మరుసటి రోజు జూమ్ ఆ మట్టిని తీసుకొని అహ్మద్ దగ్గరికి వెళ్తుంది. ఆయన చెక్ చేసి అది నిజమే అని, అయితే ఆ మట్టిని వేసింది ఏదో కాంపిటీషన్ వాళ్ళు కాదు, బాగా తెలిసిన వాళ్ళే వేశారని చెప్తాడు. అదే సమయంలో ఇంట్లో వీత పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది. రీనీ తనకి ఎదురుపడినప్పుడు రీనీలో తన అమ్మ జూమ్ పోలికలు కనిపించాయని, ఖచ్చితంగా తన మీద కూడా ఏదో ప్రయోగం జరిగిందని ఆమెకు అర్థమవుతుంది. ఆ రాత్రి జూమ్ చాలాసేపు సెలూన్లోనే ఉండిపోతుంది. మట్టి పోసేది ఎవరో చూడాలని. ఆ మట్టి పోసే వ్యక్తి వచ్చినప్పుడు జూమ్ చూస్తుంది. ఆమె ఆ వ్యక్తిని ఫాలో అవుతుంది. షాకింగ్ ఏంటంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, స్వయంగా ఏడీ. అతను రీనీతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రీనీకి జూమ్ అంటే కొంచెం కూడా భయముండదు. తర్వాతి రోజు జూమ్ పిల్లలతో కలిసి ఏడీ ఆఫీస్కి వెళ్తుంది. ఏడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. అతను మీటింగ్లో ఉండడంతో జూమ్ నేరుగా బాస్ దగ్గరికి వెళ్తుంది. జూమ్ బాస్కి మొత్తం వివరిస్తుంది. అప్పుడు బాస్ ఏడీ మీద ఇప్పుడు పెనాల్టీ పడుతుంది. ఎందుకంటే ఏడీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం జూమ్ 2 సంవత్సరాల క్రితమే చనిపోయింది. 1 సంవత్సరం క్రితం ఏడీ రీనీని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాడు. జూమ్, నేను బ్రతికే ఉన్నాను కదా, నేనే అతని లీగల్ భార్యని, నేను చనిపోకుండా అతను అలా ఎలా చేస్తాడు అని అడుగుతుంది. బయట ఏడీ కనిపిస్తాడు. జూమ్ అతని మీద కోపడుతుంది. నన్ను వదిలేసావు సరే, నా జీవితాన్ని సెలూన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడుగుతుంది. నువ్వు ఎప్పుడూ నా అవసరాలు తీర్చలేదు, అందుకే సెలూన్ నడుపుకోవాల్సి వచ్చింది. ఈ విషయాలు నేను ఎవరికీ చెప్పలేదు కదా అంటుంది. కానీ ఏడీ రివర్స్లో కోపడతాడు. నాకు మీతో సంబంధం లేదు అని చెప్పేస్తాడు. మరోవైపు రీని కూడా సొంతగా సెలూన్ మొదలు పెడుతుంది. అది చాలా బాగా నడుస్తూ ఉంటుంది. ఒక రాత్రి ఆమె మరియు ఏడీ షామన్ సహాయంతో కాంజేక్ రాతు అనే బ్లాక్ మ్యాజిక్ శక్తిని పిలుస్తారు. ఏడీకి బోలెడంత డబ్బు, హయ్యెస్ట్ ప్రమోషన్ కావాలని కోరుకుంటారు. దానికి కాంజేక్ రాతు బదులుగా ఏడీ తనకు బాగా ఇష్టమైన వారిని బలి ఇవ్వాలి అని అడుగుతుంది. దానికి ఏడీ ఒప్పుకుంటాడు. మరుసటి రోజే అతను దొంగతనంగా జూమ్ ఇంటికి వెళ్ళి ఆమె వెంట్రుకలు, కొడుకు ఫుట్బాల్ జెర్సీ, వీతా హెయిర్ క్లిప్ తీసుకువస్తాడు. అంటే తన సొంత కుటుంబాన్నే బలి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. రీనీ అతనితో, నువ్వు చేస్తున్నది సరైనదే, వాళ్ళు నీ జీవితంలో పరాన్న జీవుల్లా ఉన్నారు, వాళ్ళని వదిలించుకుంటే మనం ధనవంతులం అయిపోతాం, ఎప్పటికీ సంతోషంగా ఉంటాం అని నూరిపోస్తుంది. అదే రాత్రి జూమ్కి ఇంట్లో ఒక వింత వాసన వస్తుంది. ఆమెకి ఇంట్లో ఒక దయ్యం కనిపిస్తుంది. అది వేరే ఎవరికీ కనిపించదు. ఆమె చాలా భయపడుతుంది. సడన్గా ఆమె ముక్కు నుండి రక్తం కారుతుంది. స్పృహ తప్పి పడిపోతుంది. మరుసటి రోజే ఆమె అహ్మద్ ఇంటికి వెళ్తుంది. ఏడీ నన్ను వదిలేశాడు కదా, ఇంకెందుకు నన్ను హింసిస్తున్నాడు అని ఏడుస్తుంది. అహ్మద్ ఆమెకు ఒక ప్రార్థన రాసిస్తాడు. వచ్చే 40 రోజుల్లో దీన్ని చదవాలి అని ముందు సాధారణ ప్రార్థన చేసి తర్వాత ఇది చదవాలని చెప్తాడు. ఇంటి చుట్టూ బియ్యం కడిగిన నీళ్లు, అలాగే ఉప్పు కలిపిన నీళ్లు చల్లమని చెప్తాడు. ఇంటి బయట ఏ పురుగు కనిపించినా దాని మీద ఉప్పు వేయమని చెప్తాడు. ఇండోనేషియన్ కల్చర్లో పురుగులతో కూడా బ్లాక్ మ్యాజిక్ చేస్తారట. జూమ్ అలాగే చేస్తుంది. కానీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇంటి మీదకు నిప్పు బంతులు వచ్చి పడుతుంటాయి. వేల కొద్ది తేళ్లు ఇంటి బయట కనిపిస్తాయి. వాటి మీద ఆమె ఉప్పు చల్లుతుంది. ఇంట్లో విపరీతమైన వేడి పుడుతుంది. ఒకరోజు ఆమె కడుపు ఉబ్బిపోతుంది. వీతని ప్రార్థన చేయమని అడుగుతుంది. అప్పుడు ఆమె నోటి నుండి వెంట్రుకలు, పురుగులు బయటకు వస్తాయి. అంటే రీని ఆ నవ్వుతున్న కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయాలని డిసైడ్ అయిపోయింది. ఇప్పటికీ జూమ్ పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. కానీ ప్రార్థనల వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటుంది. 40వ రోజు అహ్మద్ ఇంటికి వస్తాడు. జూమ్ని వీతా గదిలోకి వెళ్ళమంటాడు. అతను ఇల్లంతా శుద్ధి చేయడం మొదలు పెడతాడు. జూమ్ గదిలో అతనికి పూజా సామాగ్రి, అలాగే ఒక ఊడు బొమ్మ దొరుకుతాయి. అది జూమ్ని చంపడానికి పెట్టారు. అహ్మద్ ఆ ప్రయోగాన్ని తీసేస్తాడు. ఊడు బొమ్మను కాల్చేస్తాడు. జూమ్ ఫ్యామిలీతో, మీరు ఏడీని క్షమించి ముందుకు సాగండి, దేవుడే అంతా చూసుకుంటాడు అని చెప్తాడు. ఇక ముందు వీతా స్కూల్ ఫీజు కట్టలేదని ఆమెను ఎగ్జామ్ రాయనీయరు. నష్టాల వల్ల జూమ్ సెలూన్ మూసేయాల్సి వస్తుంది. వీతా ఏడి దగ్గరికి వెళ్ళి చదువు కోసం డబ్బులు అడుగుతుంది. కానీ అతను ఆమెను చాలా అసహ్యంగా తిట్టి పంపించేస్తాడు. దాంతో వీతకి కోపం వచ్చి రీని సెలూన్కి వెళ్తుంది. అక్కడ రీనిని చెంపదెబ్బ కొట్టి సెలూన్ మొత్తం ధ్వంసం చేస్తుంది. ఎందుకంటే
ఆమె వల్లే తన కుటుంబం నాశనమైంది కదా. రీని బయటకు వస్తుంటే ఒక బైక్ గుద్దుతుంది. ఇది చూసి ఏడి వీతని తిట్టి అక్కడి నుండి తరిమేస్తాడు. అప్పుడు వీత తన తండ్రితో, నువ్వు నన్ను తరిమేస్తున్నావు సరే, కానీ నువ్వు ప్రశాంతంగా పోలేవు, ఖచ్చితంగా క్షమాపణ అడగాల్సిందే అని శపిస్తుంది. ఇంటికి వచ్చి వీత ఏడుస్తుంటే జూమ్ ఓదారుస్తుంది. మరుసటి రోజు జూమ్ తన నగలు అమ్మడానికి వెళ్తుంటే రీని కనిపిస్తుంది. జూమ్ ఆమెను ఫాలో అవుతుంది. రీని ఒక నల్ల మేకను ఇంటికి తీసుకెళ్తుంది. జూమ్ ఆమెతో, నువ్వు నా సర్వస్వం లాక్కున్నావు, నీకు ఏడీ కావాలి కదా, ఉంచుకో, కానీ నా పిల్లల జోలికి రావద్దు, ఏడితో చెప్పి నాకు విడాకులు ఇప్పించు అని అడుగుతుంది. దానికి రీని ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది అంటుంది. జూమ్కి ఆ మాట అర్థం కాదు. అంటే రీని ఆ కుటుంబాన్ని పూర్తిగా చంపేయాలని నిర్ణయించుకుంది. ఆ రాత్రి వీత ఇంటికి వెళ్తుంటే ఒక దయ్యం ఆమెను ఆవహిస్తుంది. మరుసటి రోజు ఆమెకు విపరీతమైన మంట పుడుతుంది. తల్లడిల్లిపోతుంది. అహ్మద్ వచ్చి ఉప్పు నీళ్లతో స్నానం చేస్తే మంట తగ్గుతుంది. తర్వాత రోజు అహ్మద్ అందరితో కలిసి జూమ్ ఇంట్లో ప్రార్థనలు చేస్తుండగా వీత మళ్ళీ పూనకంతో ఊగిపోతుంది. ఆ దయ్యం ఆమెను చంపడానికి వచ్చేసింది. అక్కడ ఆ దయ్యం ఆమెను తన దగ్గరికి పిలుస్తుంది. ఆమె వేరే లోకంలో చిక్కుకుంది. ఆ దెయ్యం కనుక ఆమె ఆత్మను పట్టుకుంటే రియల్ లైఫ్లో వీత చనిపోతుంది. ఇక్కడ ఆమె శరీరం అందరినీ కొడుతుంది. నోటి నుండి రక్తం వస్తుంది. అహ్మద్ ఆమెను ఆపడానికి ట్రై చేస్తాడు. అందరూ ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. మరోవైపు ఏడి అలాగే రీని ఆ నల్లని మేక తలతో పూజ చేస్తుంటారు. సైతాన్తో ఒప్పందం చేసుకుని ఆఫరింగ్స్ ఇచ్చి వీత, ద్వి, జూమ్ల ప్రాణాలు తీయమని పంపిస్తారు. ఆ దెయ్యం రూపంలో సైతాన్ వీతను చంపడానికి వచ్చాడు. అతను వీతను పట్టుకుంటాడు. రియల్ లైఫ్లో ఆమె శ్వాస ఆగిపోతుంది. కానీ స్పిరిట్ వరల్డ్లో వీతకి జూమ్ గొంతు వినిపిస్తుంది. అమ్మ పిలుస్తుంటుంది. దాంతో రైల్లో ఉన్న వీతకి స్పృహ వస్తుంది. ఆమె ఆత్మ మేల్కొంటుంది. దాంతో సైతాన్ కంట్రోల్ పోతుంది. అతను ఆమెను పట్టుకోలేకపోతాడు. రియల్ లైఫ్లో వీత బ్రతుకుతుంది. మృత్యు నుండి బయటపడుతుంది. అంతా సద్దుమణిగాక ఇదంతా ఏడి మరియు రీని చేశారని అహ్మద్ చెప్తాడు. కానీ దేవుడు వీతని కాపాడాడు. ఇప్పుడు ఆ కుటుంబం సాధారణ జీవితం గడపడం మొదలు పెడుతుంది. కానీ రీని మరియు ఏడి జీవితం మాత్రం నార్మల్గా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కాంజేక్రాతు అనే భయంకరమైన శక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వాగ్దానం చేసినా బలి ఇవ్వలేదు కాబట్టి ఆ శక్తి ఇప్పుడు ఆ ఇద్దరి వెంటపడుతుంది. రీని తన చేతులతోనే కత్తెరతో పొడుచుకుంటుంది. ఏడిని గాయపరిచి మెట్ల మీద నుండి కింద పడేస్తుంది. కథ ఇక్కడి నుండి 3 సంవత్సరాలు ముందుకు వెళుతుంది. ఇప్పుడు వీత సొంతగా ఒక స్కూల్ నడుపుతుంది. జూమ్ సెలూన్ చాలా బాగా నడుస్తుంది. ద్వి ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు. అంత కష్టం వచ్చినా వాళ్ళ జీవితంలో ఇప్పుడు మంచి జరిగింది. వాళ్ళది ఏ తప్పు లేదు కాబట్టి వాళ్ళు బ్లెస్ అయ్యారు. ఒకరోజు వీతకి చిన్నప్పటి విషయాలు గుర్తొచ్చి రీని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తుంది. అక్కడ ఆమెకు ఏడి కనిపిస్తాడు. అతను ఇప్పుడు పక్షవాతంతో పడిపోయి ఉంటాడు. అతన్ని చూసి వీని ఎమోషనల్ అవుతుంది. ఆఫీస్కి తీసుకెళ్ళినట్లే ఇప్పుడు కూడా అతని కోసం ఇష్టమైన వంట తీసుకెళ్తుంది. ఆమె రీనితో తన తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వచ్చేస్తుంది. ఇక్కడ నుండి అసలు కథ అంటే నిజ జీవితంలో వీత మాట్లాడుతుంది. వీత తన మనసులో ద్వేషం అంతా తీసేసింది. సినిమాలో చూపించిందంతా తన నిజ జీవితంలో అలాగే జరిగిందని చెప్తుంది. ఒకరోజు రీని వీతకి కాల్ చేసి ఏడి చాలా సీరియస్గా ఉన్నాడని, వీత క్షమిస్తే తప్ప అతను చనిపోలేడని చెప్తుంది. ఎందుకంటే వీత తన తండ్రిని క్షమాపణ అడిగే చేస్తావు అని శపించింది కదా. వీత అతన్ని క్షమిస్తుంది. అలా ఫిబ్రవరి 12, 2025లో ఏడి చనిపోతాడు. రీని మాత్రం జీవితాంతం ఆ నరకాన్ని అనుభవిస్తూనే ఉంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని క్రైమ్, థ్రిల్లర్, హర్రర్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.